వల్లి అయితే డోర్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ధీరజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఈ టైంలో వదిన డోర్ తీయడం ఏంటి అని చెప్పేసి చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక వల్లి అయితే అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి నువ్వా అని అనేసరికి ఏంటొదినా మీరు ఈ టైంలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదు ధీరజ్ డోర్ ఓపెన్ చేయడానికని అని అనేసరికి ఓహో డోర్ ఓపెన్ చేయడానికా, అయినా మీరు ఈ టైంలో డోర్ ఓపెన్ చేయరు కదా, 10:30 తర్వాత డోర్స్ అన్ని క్లోజ్ చేసి తాళాలు వేసుకొని ఎవరు ఎంత చెప్పినా సరే డోర్స్ ఓపెన్ చేయరు కదా, మరి ఇప్పుడేంటి డోర్ ఓపెన్ చేయడానికని బయటకు వచ్చారు అసలు మేము అని అనేసరికి ఏంటొదినా ఇదేదో తేడాగా ఉందే అని చెప్పేసి ధీరజ్ అనేసరికి వచ్చేస్తారని డోర్స్ ఓపెన్ చేయడానికి వచ్చాను అని అనేసరికి ఏంటి వచ్చేస్తారా, ఎవరు వచ్చేస్తారు అని చెప్పేసి అనేసరికి ధీరజ్ డౌట్గా అయితే అడుగుతూ ఉంటాడు వల్లిని. అలా అడిగేసరికి అది కాదు అని చెప్పేసి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని అంటూ నువ్వే బయటన చాలా లేటుగా వస్తావు కదా, నువ్వు వచ్చి మళ్ళీ బయటనే ఉండిపోతావని నేనే డోర్ ఓపెన్ చేయడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అదే మాట ప్రేమ మన చెప్తే వీలు లేదు, నువ్వు కూడా నాతో పాటు బయటన ఉండమని చెప్పేసి డోర్ వేసేసారు కదా, మరి ఇప్పుడేంటో డోర్ నా కోసం ఓపెన్ చేశారు, ఇదేదో నమ్మేటట్లుగా లేదొదినా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. లేదు మామయ్య గారు చెప్పిన బాధ్యతలు బట్టి అని అంటూ ఉంటుంది. ఇక ఏదో కవర్ చేస్తూ ఉంటుంది. నా కోసమైతే కాదు ఏదో కానీ చేస్తున్నావు అని చెప్పేసి ధీరజ్ అయితే డౌట్గా చూస్తూ ఉంటాడు వల్లి వైపు. అది కాదు అని చెప్పేసి అనేసరికి అయినా నువ్వెందుకు అంత డౌట్గా చూస్తున్నావు, నేను నీకోసమే డోర్ తీశాను, నువ్వు లేటుగా వచ్చి ఇబ్బంది పడుతున్నావని డోర్ తీశాను అంతే అని అంటూ ఉంటుంది. లేదు నా కోసమైతే కాదు ఏదో కానీ జరుగుతుంది అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అది కాదు అని చెప్పేసి వల్లి అనేసరికి లేదు ఏదో జరుగుతుంది, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, అన్నయ్య వచ్చాడు కదా ఇంట్లోనే ఉన్నాడు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెవరు రావాలి, వచ్చేస్తారు కదా అని అన్నావు కదా, ఎవరు వచ్చేస్తారు, వచ్చినట్లు మీకెలా తెలుస్తుంది అని ధీరజ్ అయితే నానే విధాలుగా అడుగుతూ ఉంటాడు. ఏంటి అన్ని విధాలుగా ప్రశ్నలు అడుగుతున్నావు, నేను నీకోసమే డోర్ తీసాను, నచ్చితేరా లేకపోతే మానే అని చెప్పేసి అయితే డోర్ క్లోజ్ చేసేస్తుందని అయితే అంటూ ఉంటుంది వల్లి. సరే అయినా సరే నాకు ఇది ఎందుకో నమ్మశక్యంగా లేదు, ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అని చెప్పేసి డౌట్గా అయితే ధీరజ్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. వల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ధీరజ్ని.